హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాము, ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగంలో 15వ శ్లోకం నుంచి 15వ శ్లోకం చూద్దాము. అర్జునం వాచా పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురాగాంశ దివ్యాన్. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశాం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ దివ్యాన్. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురాగాంశ దివ్యాన్. అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర జీవులు నీ దేహమునందు సమావిష్టులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ, దేవతా సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. సో మనము యొక్క విశ్వరూప దర్శన యోగము అనేటువంటి యొక్క అధ్యాయంలో ఉన్నాము. సో ఇప్పటిదాకా మనకి ఏం జరిగింది ఒక బ్రీఫ్ గా మనం చూసుకుందాము. సో అర్జునుడు మనకి అధ్యాయంలో ప్రశ్నించారు, సో మీ యొక్క రూపాన్ని, మీ యొక్క విభూతులు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మీరు ఏ విధంగా ప్రవేశించారో నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తారనమాట. ప్రార్థించిన తర్వాత స్వామి అర్జునుడికి ఏం చేస్తారు, ఆయన నీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కన్నులతోటి నువ్వు చూడలేవు కాబట్టి నీకు దివ్యమైనటువంటి దృష్టిని, స్పెషల్ ఐస్ ని నేను నీకు ఇస్తున్నాను, నేను వాటితో చూడగలవని చెప్పారు. ఆ తర్వాత ఈ యొక్క విశ్వరూపంలో నువ్వు ఏమేమి చూడాలి, ఏమేమి చూడగలవు అనేటువంటి విషయాన్ని కూడా స్వామి చెప్పారు. సో భూత భవిష్యత్ వర్తమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా చూడవచ్చు నువ్వు అని చెప్పి వాటిలన్నిటి గురించి కూడా చెప్పారనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ మనకి సో అర్జున ఆ విధంగా చూడడం మొదలు పెట్టారు. సో విశ్వరూప దర్శనము మనకి సంజయుడు ఏ విధంగా అయితే గనక ఆయన యొక్క విశ్వరూపాన్ని చూశారు, ఆ విశ్వరూపాన్ని ఏ విధంగా మాటల్లో ఆయన చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. సో సంజయుడు ఏం చెప్పారు, సంజయ్ ఎలా చెప్పారు, యూనివర్సల్ ఫామ్ ని ఏ విధంగా చెప్పారు ధృతరాష్ట్రుడికి, ఎలా ఉందంట
ఆ యొక్క విశ్వరూపం ఎలా ఉంది అంటే కనుక లెక్కలేనంత దివ్యంగా ఉందంట. చాలా అద్భుతంగా ఉందంట. పరమ అద్భుతమైనటువంటి రూపాల్లో ఉంది ఈ యొక్క విశ్వరూపం అనేటువంటిది. ఎన్నో లెక్కలేనటువంటి కళ్ళు, నోళ్ళు, అదే విధంగా ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆభరణాలు, ఆయుధాలు, దివ్యమైనటువంటి పూమాలలు అన్నీ కూడా ఉన్నాయక్కడ. స్వామి యొక్క అచింత్య రూపం ఏదైతే ఉందో, అర్జునుడు మొత్తం లెక్కలేనటువంటివి, మొత్తం విశ్వంలో ఉన్నటువంటివి అంతా కూడా ఒకే చోట కూర్చుని అర్జునుడు చూడగలుగుతున్నారు. ఎలా ఉందంట ఆ యొక్క విశ్వరూపం అనేటువంటిది? ఒకేసారి మనకి ఒక్క సూర్యుడొస్తేనే మనం ఆకాశంలో చూడలేం. సూర్యుడిని మనం డైరెక్ట్‌గా చూడలేం మనం కళ్ళు తెరిచి. వేరే ఏదో స్పెట్స్ పెట్టుకునో, వేరే రకంగానో చూడగలం. ఒక్క సూర్యుడిని చూడలేం. అలాంటిది ఒకేసారి ఆకాశంలో కొన్ని వందల వేల సూర్యుళ్ళు ఒకేసారొస్తే ఎంత వెలుతురు ఉంటుందో, అంత వెలుతురు ఉంటుంది అని చెప్పేసి సంజయుడు ఏం చెప్తున్నారు? మా యొక్క గురువుగారైనటువంటి వ్యాసదేవుని యొక్క కృప వల్ల, ఆయన ఇచ్చినటువంటి దివ్య దృష్టి వల్ల అర్జునుడు ఏదైతే గనక విశ్వరూపాన్ని చూడగలిగారో, ఆ యొక్క రూపాన్ని నేను కూడా చూడగలుగుతున్నాను ఆ యొక్క దివ్య దృష్టితోటి అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చూసారంటే ఆ యొక్క విశ్వరూపంలోను సంజయుడు చెప్తున్నారు. ఏం చెప్పారు? ఎన్నో రకాలైనటువంటి లోకాలన్నీ కూడా చూసారు. ఆ లోకాలన్నీ కూడా కొన్ని ఎలా తయారైనయి? బంగారంతో తయారైనటువంటి లోకాలు, కొన్ని లోకాల్లో వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి లోకాలు, ఇవన్నీ కూడా చూసారనమాట. ఎక్కడ చూసారు ఇవన్నీ కూడాను? అర్జునుడు, కృష్ణుడు కూర్చొని ఉన్నటువంటి కురుక్షేత్ర యుద్ధ రణరంగంలోనే. ఎక్కడికో వాళ్ళు గాల్లోకి వెళ్లి చూడలేదు. అక్కడే కురుక్షేత్ర యుద్ధ రణరంగంలోనే మొత్తం ఇవంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే కనుక ఆ యుద్ధ రంగంలో ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా కనపడలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే కనపడిందనమాట. ఇంకొకటి అర్జునుడికి చూపించినటువంటి యొక్క విశ్వరూపం ఏంటి? సంపూర్ణ విశ్వరూపం. మిగతా వాళ్ళకి చూపించినవన్నీ కూడా ఏంటి? పాక్షిక విశ్వరూపాలు. కొంచెం కొంచెం మాత్రమే చూపించారు. వాటి గురించి ఎవరెవరికి చూపించారని చెప్పేసి మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం అన్నమాట. ఏమవుతుంది? ఇక 14వ శ్లోకం దాకా అర్జునుడికి, కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది అంటే గనక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రస ఏమిటి? ఫ్రెండ్‌షిప్. సాఖ్య రసం సాఖ్యరసం. ఉంది. ఎప్పుడైతే కనుక అర్జునుడి యొక్క విశ్వరూపాన్ని చూసారో, అర్జునుడి యొక్క భావం, ఆ యొక్క రసం మారిపోయిందనమాట. మొత్తం 12 రకాల రసాలుంటాయని చెప్పుకున్నాం. వాటిలో అర్జునుడి యొక్క రసం ఏమిటి? ఇప్పుడు అద్భుత రసానికి ఆయన వెళ్ళిపోయారు. అద్భుత రసానికి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఏం చేయగలుగుతున్నారు? అద్భుత రసానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకేమీ చేయలేకపోతున్నారు అర్జునుడు. కేవలం చేతులు జోడించడం తప్పితే ఆయన ఇంకేం చేయలేకపోతున్నారు. అంతలాగా ఆయన ఎప్పుడూ చూడనటువంటి విషయాలన్నమాట అవన్నీ కూడా. అద్భుతంగా ఒకేసారి కనపడేసరికి ఆయనకు అద్భుతం అయిపోయి 2 చేతులు కూడా జోడించి ఈ యొక్క 15వ శ్లోకం నుంచి కూడాను అర్జునుడు ఆ యొక్క విశ్వరూపానికి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతారన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క అర్జునుడి యొక్క ప్రార్థనలు. ఏం చెప్తున్నారు మనకి? పశ్యామి దేవాంస్తవ దేవ దేహే. ఓ దేవా, ఏం చూస్తున్నారంట? స్తవ దేవ దేహే, మీ యొక్క దేహంలో నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? సర్వాంస్తదా భూత విశేష సంజ్ఞాన్. మొత్తం అందరినీ కూడా మీ యొక్క దేహంలో నేను చూడగలుగుతున్నాను నేను. భూత విశేష సంజ్ఞాన్. భూత అంటే కనుక జీవులు. విశేషముగా సమకూరినటువంటి జీవులందరినీ కూడా నేను చూడగలుగుతున్నాను. బ్రహ్మాణమీసాం కమలాసనస్థం. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఆచార్యులు కొంతమంది ఏం చెప్తారు అంటే గనక బ్రహ్మదేవుడు ఎక్కడ కూర్చుంటారు ఆయన? కమలాసనంలో కూర్చుంటారు. ఆయన్ని చూశారు. ఈశాన్ అంటే గనక ఏం చెప్తారు? శివుణ్ణి చూశారు. అదే విధంగా ఏం చెప్తున్నారు అక్కడ? ఋషీంశ్చ సర్వాను రాగాంశ్చ దివ్యాన్. ఋషిం, ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు ఎవరైతే ఉన్నారో, సప్తర్షులు ఎవరైతే ఉన్నారో, ఇంకా గొప్ప ఋషులు వాళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూశాను. ఇంకేం చూశారంట? దివ్యమైనటువంటి సర్పాలు, వీటిని కూడా నేను చూశాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తారు? ఇక్కడ బ్రహ్మాండం ఈశాం, బ్రహ్మదేవుడికి ఈశా ఎవరు? గర్భోదక సాయి విష్ణువు, ఆయన యొక్క తండ్రి గారు.
గర్భోదక సాయి విష్ణువు ఎక్కడుంటారు? విశ్వం యొక్క మధ్యలో ఉంటారు ఆయన. గర్భోదక సముద్రంలో ఆయన శయనించి ఉంటారు. గర్భోదక సముద్రంలో ఆయన డైరెక్ట్ గా శయనిస్తారా? డైరెక్ట్ గా కాదు. ఆయనకి ఒక సర్పతుల్యం ఉంటుంది. సర్పతల్పము అంటే గనక స్నేక్ బెడ్ అన్నమాట. సో ఆ యొక్క స్నేక్ బెడ్, ఆ స్నేక్ పేరేమిటి? మనకి ప్రభుపాదులు వారు చెప్పారు, వాసుకి అని చెప్పారు. వాసుకు అనేటువంటి సర్పాలు చాలా చాలా ఉంటాయి ఇంకా. సో అనంత, వాసుకి వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అన్నమాట. సో కానీ ఇక్కడ వాసుకి అనేటువంటి సర్పము ఆయన గర్భోదక సాయి విష్ణువుకి స్నేక్ బెడ్, ఎన్నో తలలు ఉన్నాయి. గర్భోదక సాయి విష్ణువుకి ఆ యొక్క స్నేక్ బెడ్ ఎవరైతే ఉన్నారో ఎన్నో తలలు ఉన్నాయి. సో కాబట్టి అర్జునుడు ఏం చూడగలిగారయ్యా అని అంటే గనక ఆయన ఏం చూశారు అంటే మొత్తము విశ్వానికి కింద ఉన్నటువంటి అంటే గర్భోదక సముద్రాన్ని చూశారు. గర్భోదక సముద్రంలోని స్నేక్ బెడ్, అనంత ఆయన వాసుకి అనేటువంటి స్నేక్ బెడ్ ఏదైతే ఉందో సర్పతల్పం, దాన్ని చూశారు. ఆ తల్పం మీద శయనించి ఉన్నటువంటి గర్భోదక సాయి విష్ణువుని చూశారు. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఆ యొక్క కమలాన్ని చూశారు. ఆ యొక్క కమలానికి పైన ఆ యొక్క పైన ఎవరుంటారు? బ్రహ్మదేవుడు ఉంటారు. బ్రహ్మదేవుణ్ణి చూశారు. అదే విధంగా ఆ యొక్క కమలము లోపల మొత్తము 14 లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ. పైకి వెళ్ళేసరికి భూలోక, భూర్లోక, స్వరలోక, మహర్లోక, జనలోక, తపలోక, సత్యలోక. మొత్తం 14 లోకాలు మన మధ్యలో ఉన్నాం. సో మొత్తం యొక్క 14 లోకాలని కూడా ఆయన అర్జునుడు చూశారు. భూత విశేష సంజ్ఞాన్. ఇంకేం చెప్తున్నారు? ఆ 14 లోకాల్లో చూడటమే కాకుండా ఆ 14 లోకాల్లో ఎవరైతే జీవులు ఎవరైతే ఉన్నారో భూత విశేష సంజ్ఞాన్, అన్ని రకాలైనటువంటి జీవులు, రకరకాల జీవులు ఎవరైతే ఉన్నారో 84 లక్షల రకాల జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవులను అందరినీ కూడా ఆయన అర్జునుడు చూశారు. చూడండి ఇక్కడ చెప్పింది మనకి 4 లైన్లు ఉన్నటువంటి ఒకే ఒక శ్లోకం. కానీ అర్జునుడు చూసింది ఎంత? మొత్తం విశ్వమంతా కూడా అర్జునుడు కవర్ చేసేసారు ఈ ఒక్క శ్లోకంతో. మొత్తం ఈ యొక్క శ్లోకంతో మొత్తం. సో ఎలా అయితే కనుక మనం చూస్తాం, మన ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కడో జరుగుతుంది అది. క్రికెట్ మ్యాచ్ లో మహా అయితే ఏం చూడగలం మనం? ఒక మ్యాచ్ చూడగలము, లేకపోతే వేరే ఛానల్ పెట్టుకుంటే కనుక 2 మ్యాచ్లు చూడగలుగుతాం మనం. ఇంకో 4-5 టీవీలు పెట్టుకుంటే మహా అయితే 10 మ్యాచ్లు చూడగలుగుతాం 10 చోట్ల. కానీ ఎంత అద్భుతంగా ఉంది యొక్క విశ్వరూపము అని అంటే గనక స్వామి ఏం చూపించారు? ఒకేసారి మొత్తము 14 లోకాలు, ఆ 14 లోకాలు ఎవరైతే గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిందో ఆయన నుంచి మొత్తం కింద నుంచి మన విశ్వంలో ఉన్నటువంటి గర్భోదక సముద్రం దగ్గర నుంచి మళ్ళీ గర్భోదక సాయి విష్ణువు, తర్వాత మళ్ళీ ఆ యొక్క కమలము, అన్ని లోకాలకి కింద ఉన్నటువంటి పాతాళ లోకంలో కింద ఉన్నటువంటి నరక లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని, అదే విధంగా 14 లోకాలని, 14 లోకాలకి పైన ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి, అదే విధంగా కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, అదే విధంగా ఆ యొక్క ఋషిలోకం, జనలోకము, తపోలోకంలో ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో, గొప్ప గొప్ప ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అన్ని లోకాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, దివ్యమైనటువంటి సర్పాలని అందరినీ కూడా అర్జునుడు ఒక్కసారి ఒకే సింగిల్ స్క్రీన్ లో మొత్తం అందరినీ కూడా అర్జునుడు చూసేసాడు. అర్జునుడు ఎప్పుడు కూడా చూడలేదు. అర్జునుడు ఎక్కడి దాకా వెళ్ళారు ఆయన? అంతకు ముందు మహా అయితే కనుక ఆయన పైన ఉన్నటువంటి ఇంద్రలోకం దాకా వెళ్ళారు. ఆయన ఇంద్రుడి దగ్గర నుంచి వరాలు తీసుకోవడానికి ఆయన తపస్సు చేసి మిగతా లోకాలకు వెళ్ళి ఇంద్రలోకం, స్వర్గలోకం దాకా వెళ్ళి అక్కడ ఇంద్రుడి దగ్గర నుంచి వరాలు, అదే విధంగా శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రము, మిగతా దేవతల దగ్గర నుంచి రకరకాల దివ్యమైనటువంటి ఆభరణాలు, ఆయుధాలు, వీటిలన్నిటినీ కూడా ఆయన పొందిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు? ఆయన భూలోకంలోకి వచ్చారు. ఆయన ఎప్పుడు కిందకి వెళ్ళలేదు. ఆ యొక్క ఇంద్రలోకం దాటి పైకి కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క లోకాలన్నిటినీ కూడా ఆయన అర్జునుడు సింగిల్ స్క్రీన్ లో స్వామి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి శక్తితోటి ఆయన ఏం చేశారు? వాటిని అన్నిటినీ కూడా చూశారు.
వాటిని అన్నిటిని కూడా ఒకే స్క్రీన్ లో ఇంకా చూశారు. ఆ తర్వాత మళ్ళీ ఎంత అద్భుతంగా ఉంటుంది యొక్క విశ్వరూపం అనేది మళ్ళీ అర్జునుడు కంటిన్యూ చేస్తారు. ఆయన యొక్క ప్రార్థనల ద్వారా విశ్వరూపంలో ఇంకేమి గొప్ప గొప్ప విషయాలు చూడబోతున్నాం అనేటువంటివి మనము రేపు తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ శ్లోకం, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనము ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక్క నిమిషం ఎండ్ చేస్తాం.